హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు బిగ్ అలర్ట్ అండి. మే నెల పెన్షన్‌లకు సంబంధించి ఇప్పుడే పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ముఖ్య గమనిక. పే స్లిప్స్ మరియు పెన్షన్ జమ వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఒక ముఖ్యమైన ప్రకటన. మీ నెలవారీ పెన్షన్ పే స్లిప్స్‌కి సంబంధించి అలాగే పెన్షన్ జమ ప్రక్రియలో కొన్ని మార్పులు మరియు సమాచారం అందుబాటులోకైతే వచ్చింది. ముఖ్యంగా పే స్లిప్స్ డౌన్‌లోడ్. సో, ఈ నెల పే స్లిప్స్‌కి సంబంధించి ఈ అర్ధరాత్రి అండి. ఈరోజు అర్ధరాత్రి అనగా 12 గంటల సమయానికి 29వ తేదీ ప్రారంభం అంటే రాత్రి 12 గంటల సమయానికి పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. డౌన్‌లోడ్ పోర్టల్. పెన్షనర్‌కి సంబంధించి పే స్లిప్స్‌ను యథావిధిగా నిధి వెబ్ పోర్టల్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మన యొక్క యూజర్ ఐడీ దగ్గర సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓటీపీ సహాయంతో లాగిన్ అయిన తర్వాత మన యొక్క ఎంప్లాయీ పర్సనల్ ఇన్ఫర్మేషన్‌లో పే స్లిప్ అనే ఆప్షన్ అయితే అందుబాటులో ఉంటుంది. అక్కడ మనం క్లిక్ చేసిన వెంటనే మనకు రీసెంట్ పే డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. అక్కడ మే 2025 క్లిక్ హియర్ టు వ్యూ పే స్లిప్ అనైతే ఆప్షన్ ఎనేబుల్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు మన యొక్క పే స్లిప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందనమాట. సో, ఈసారి పే స్లిప్‌లలో రాబోతున్న భారీ మార్పులు. తాజా నివేదికల ప్రకారంగా ఈ నెల పెన్షన్ యొక్క పే స్లిప్‌లలో కొ పెన్షనర్లు కొన్ని ముఖ్యమైన మార్పులను గమనించవచ్చు. అవేంటంటే సీవీపీ రికవరీ పునఃప్రారంభం. గతంలో నిలిపివేయబడిన కమ్యూటేటివ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ సీవీపీ కమ్యూటేషన్ రికవరీ ప్రక్రియ తిరిగి ప్రారంభం కాబోతున్నట్టు అధికారిక మెమో జారీ అయింది. ఇందులో 2 రకాల కోతలు. ఎవరికైతే తాత్కాలికంగా కమ్యూటేషన్ రికవరీ నిలిపివేశారో వారికి. సో, సాధారణంగా సీవీపీ కోత అండి. ఇది ప్రతి నెల జరిగే సాధారణ కమ్యూటేషన్ మొత్తాన్ని డిడక్ట్ చేయడం అంటాము. అలాగే 6 నెలల బకాయిలు ఏవైతే ఈ మనకు నవంబర్ నుంచి ఈ ఈ యొక్క ఏప్రిల్ వరకు ఈ 6 నెలల కాలానికి సంబంధించి సీవీపీని నిలిపివేయడం వల్ల ఏర్పడినటువంటి బకాయిల మొత్తాన్ని 12 సమాన వాయిదాల్లో తిరిగి మళ్ళీ రికవరీ చేస్తారు. సో, రికవరీ అరియర్స్ సంబంధించి రికవరీ అనమాట. ఈ 2 రకాల కోత అయితే ఉండవచ్చు. సో, ఈ రికవరీ ప్రారంభమైందా? లేదా? బకాయిల రికవరీ ఎలా ఉండబోతుందనే పూర్తి స్పష్టత మనకు పే స్లిప్స్‌లో మాత్రమే లభిస్తుంది. కాబట్టి మనం పే స్లిప్స్ అనేవి డౌన్‌లోడ్ చేసుకునేంత వరకు ఓపిక పట్టవలసి ఉంటుంది. ట్రెజరీ మరియు అకౌంట్స్ శాఖ నుంచి ఈ మేరకు మెమో అయితే విడుదలైంది. ఇకపోతే డిఆర్‌ఎస్ రిలీఫ్, డీఆర్ వివరాలు. మీ పే స్లిప్‌లో ఎంత శాతం డీఆర్ వర్తింపజేస్తున్నారో స్పష్టంగా చూపించే అవకాశం అయితే మళ్ళీ తీసుకురావటం జరిగింది. సో, ఈ యొక్క అవకాశాన్ని తీసుకురావడం జరిగిందనమాట. మన యొక్క పెన్షన్‌లో పే స్లిప్‌లో ఈ ఎర్నింగ్స్ సైడు బేసిక్ పెన్షన్ అలాగే డీఆర్ దగ్గర ఎంత అనేది మనకి ఇదివరకు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు డీఆర్ పర్సెంటేజ్ 33.67% అని చెప్పేసి ఇవ్వటం జరుగుతుందనమాట స్పష్టంగా. ఇకపోతే కమ్యుటేషన్ డిడక్షన్ పూర్తి వివరాలు. కమ్యుటేషన్ మొత్తం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కోత విధించబడుతుందనేది కూడా మనకు నెలవారీ కోత మొత్తం అటువంటి వివరాలు కూడా స్పష్టంగా పే స్లిప్‌లో అయితే పొందుపరచబడతాయి. అంటే మనకి ఇదివరకు కమ్యుటేషన్‌కి సంబంధించి ఎవరైతే కమ్యుటేషన్ చేస్తుంటారో వారికి రికవరీ అనేది కమ్యుటేషన్ 1 అనైతే కమ్యుటేషన్ రికవరీ 2 అనైతే ఉంటుంది. సో, ఇప్పుడు అలా కాకుండా డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కమ్యుటేషన్ రికవరీ స్టార్ట్ డేటు, ఎండ్ డేటు ఈ 2 కూడా మనకు ఇక్కడ అయితే డేట్ అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట. సో, ఈ విధంగా ఉండటం వల్ల పెన్షనర్స్‌కి కొద్దిగా అవగాహన అయితే పెరుగుతుంది. ఇంకా ఎన్ని నెలలకు మనకు కమ్యుటేషన్ పూర్తవుతుంది అనే అవగాహన. ఇకపోతే పే స్లిప్‌లో తనిఖీ చేయవలసిన ముఖ్య అంశాలు. పే స్లిప్స్ అప్లోడ్ చేసుకున్న తర్వాత, డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ప్రతి పెన్షనర్ క్రింది వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. మొదటిది వ్యక్తిగత వివరాలు. మీ పేరు, హోదా, పెన్షనర్ ఐడీ ఇవన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకోండి తదితర డీటెయిల్స్ అన్నీ కూడా. అలాగే స్పౌస్ ఆర్ ఫ్యామిలీ పెన్షన్ యొక్క వివరాలు. అర్హత ఉన్న చోట ఈ వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోండి. తర్వాత ఎర్నింగ్స్ మరియు డిడక్షన్స్ మీకు రావాల్సిన మొత్తం
అలాగే కోతలు పోను నికరంగా చేతికి వచ్చే మొత్తం సరిచూసుకోండి. డీఆర్ చేరిక. ఎర్నింగ్స్‌లో భాగంగా మీకు వర్తించే డీఆర్ సరిగ్గా కలిసిందా లేదా అనేది మీరు కాలిక్యులేట్ చేసుకొనైతే చూడవచ్చు. అలాగే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీకి సంబంధించి 80 సంవత్సరాలు దాటి లేదా 60 సంవత్సరాలు పైబడిన 70 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఏక్యూపీ అనేది వర్తిస్తుంది. సో, 70 సంవత్సరాలు పూర్తయిన వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వచ్చిందా లేదా, కలిసిందా లేదా అనేది చెక్ చేసుకోండి. అలాగే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌కి కూడా డీఆర్ అనేది వస్తుందనమాట. అది కూడా మనకు నార్మల్ డీఆర్‌లోనే కలిసి చూపించడం అయితే జరుగుతుంది. ఇకపోతే సీవీపీ రికవరీ డిడక్షన్స్ విభాగంలో సీవీపీ సాధారణ కోత మరియు బకాయిల రికవరీ వివరాలను జాగ్రత్తగా పరిశీలించండి. గతంలో సీవీపీ రికవరీ ఆగిపోయిన వారికి ఇప్పుడు పునఃప్రారంభమైనట్టు పేస్‌బుక్‌లో అయితే కనిపిస్తుంది. ఇకపోతే ఫార్మ్ 16 వివరాలు ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి ఫార్మ్ 16 చాలా ముఖ్యం. పేస్‌బుక్‌లో దీనికి సంబంధించి ప్రాథమిక వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది సరిచూసుకోవాలి. ప్రతి నెల మీ పేస్‌లిప్‌లో అన్ని ఆర్థిక వ్యక్తిగత వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవడము చాలా అవసరము. ఇకపోతే ఏమైనా వ్యత్యాసాలుంటే ఏం చేయాలి? మీ పేస్‌లిప్‌లలో ఏమైనా తప్పులు గాని, వ్యత్యాసాలు లేదా మార్పులు గమనిస్తే వెంటనే మీ సంబంధిత డీడీఓని సంప్రదించండి. లేదా నేరుగా ట్రెజరీ అధికారులను కలిసి మీ సమస్యనైతే వివరించవచ్చు. జీతాలు మరియు పెన్షన్‌ల జమ ప్రక్రియ. సో, బిల్లులు అప్‌లోడ్ డీడీఓలు పెన్షన్ బిల్లులను హెర్బ్ పేరోల్ నందు ఈ నెల 17 తేదీ నుంచి 25 తేదీ మధ్యలో అప్‌లోడ్ చేయడం అయితే పూర్తయిపోయింది. సో, ఆ విధంగా అప్‌లోడ్ చేసిన బిల్లులన్నీ కూడా ఎస్టీఓ మరియు ఆహ్, ఎస్టీఓ ఆమోదం మరియు బిల్ నంబర్ జనరేషన్. ఈ బిల్లులన్నీ కూడా సబ్ ట్రెజరీ ఆఫీసర్ ఎస్టీఓ గారి వద్దకు వెళ్లి వారి ఆమోదం పొందిన తర్వాత బిల్ నంబర్‌లు జనరేట్ అవుతాయి. చాలా కాలంగా పెన్షనర్స్ తమ పేస్లిప్‌లో కూడా బిల్ నంబర్‌ను చూపించాలి అనేది ఏదైతే ఉద్యోగులకి ఎంప్లాయీస్‌కి బిల్ నంబర్ చూపిస్తున్నారో, ఆ విధంగా పెన్షనర్స్‌కి కూడా బిల్ నంబర్ చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల వారు తమ బిల్లు పేమెంట్ స్టేటస్‌ను ఇన్ ప్రాసెస్‌లో ఉందా? లేదా ఫండ్ క్లియరెన్స్‌లో ఉందా? లేదంటే ఆర్‌బీఐ ఈకుబర్ వద్ద ఉందా? బ్యాచ్ నంబర్ అలాట్ అయిందా? మొదలైన ఈ యొక్క ట్రాకింగ్ అనేది చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందనమాట. స్వయంగా ట్రాక్ చేసుకోవడానికి వీలవుతుంది పేమెంట్‌ని. ఇక ప్రస్తుతం ఈ సౌకర్యం ఉద్యోగులకు మాత్రమే ఉన్నప్పటికీ పెన్షనర్స్ పేస్లిప్‌లో బిల్ నంబర్ కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితి బిల్లులు ప్రస్తుతం ఎస్టీఓల పరిధిలో ఉన్నాయి. కొన్ని బిల్లులు ఇప్పటికే ఆమోదం పొంది ఉండవచ్చు. 29వ తేదీ ఆహ్, ఎర్లీ మార్నింగ్ మనకు పేస్లిప్స్ అయితే మాన్యువల్‌గా అప్‌లోడ్ చేయబడతాయి కాబట్టి, ఆ సమయం నుంచి మనము మన యొక్క పేస్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోగలము. ఇకపోతే ఫండ్ క్లియరెన్స్. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్న బిల్లులు సాధారణంగా నెల చివరి రోజైన 31వ తేదీకి సాయంత్రం నాటికి ఈకుబర్ స్టేజ్‌కైతే వెళ్తాయి. ఈసారి పెన్షన్ల జమలో నిల్వ ఆలస్యము. ఈ నెల పెన్షన్లు బ్యాంకులో జమ కావడానికి కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణాలు చూసుకున్నట్లయితే, మొదటిది నిధి భవన్‌లో అగ్ని ప్రమాదం. ఇటీవల నిధి భవన్‌లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల కొద్దిగా ఈ యొక్క ప్రక్రియపై ప్రభావం చూపవచ్చు అనైతే వార్తలు వస్తున్నాయి. అలాగే జనవరి 1 సారీ ఫ్రెండ్స్. ఈ యొక్క జూన్ 1 తేదీ అనేది ఆదివారం పడడం వల్ల మరియు ఆ రోజు సెలవు దినం. బ్యాంకులేవి పనిచేయవు కాబట్టి, ఆ రోజు జీతాలు, పెన్షన్‌లయితే ఆల్‌మోస్ట్ జమ కావు. ఇక రెండవ తేదీ నుంచి జీతాలు, పెన్షన్‌లు యథావిధిగా జమ కావడం ప్రారంభమవుతుంది. సో, మీ పెన్షన్ బిల్లుల కదలికను స్టేటస్‌కు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా వీడియో రూపంలో అందిస్తూనే ఉంటాను. సో, పెన్షనర్స్ అందరూ కూడా పైన తెలిపిన సమాచారాన్ని గమనించి తమ పేస్లిప్స్‌ను సకాలంలో డౌన్‌లోడ్ చేసుకొని, అన్ని వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలనైతే కోరటమైనది. ఏమైనా సందేహాలు కానీ, సలహాలు గానీ ఉన్నట్లయితే ఈ యొక్క కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే మీ యొక్క ఏమైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్, మరింత ఇన్ఫర్మేషన్ కోసం సంబంధిత అధికారులను సంప్రదించడం